విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇదే పరేడ్ గ్రౌండ్స్ లో చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు అమిత్ షా గారి సూచన మేరకు సెంట్రల్ టూరిజం కల్చరల్ టూరిజం డిపార్ట్మెంట్ శాఖతో పాటు హోంశాఖ కూడా దీని భాగస్వామ్యమై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫోటో ఎగ్జిబిషన్ దీన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని కుల సంఘాలు కూడా ప్రత్యేకంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడాల్సినటువంటి బాధ్యతను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గత తరాన్ని మనం చూస్తున్నామంటే తెలుసుకుంటున్నామంటే భావి భారత తరాలకు రాబోయే తరాలకు ఒక నాంది వేసుకోవడమే, ఒక మంచి భావి తరాలకు నాంది వేసుకోవడమే. ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పూర్తిగా అన్ని విషయాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపడం చాలా అద్భుతంగా బ్రహ్మాండం కూడా. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ త్యాగాలు ఏంది, ఏ విధంగా అవమానపడ్డారు, ఏ విధంగా ప్రజలను రాచి రంపాన పెట్టారు, ఏ ఉద్యమకారుడు ఏ నాయకుడు ఆ రోజు తెగించి పోరాటం చేశారు, ఏ ప్రాంతంలో పోరాటాలు జరిగినాయి, ఏ విధంగా మనం విముక్తి మనకు కలిగింది, అన్ని విషయాలు కూడా మన కళ్ళ కట్టినట్టుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చర్చించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేదు. ఇంతవరకు కూడా ఎవరు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చెప్పినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి నాయకుడు ముఖ్యంగా శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఆ రోజు వారు ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని తప్పకుండా జరపాల్సిందని చెప్పి పాలకుల మీద ఒత్తిడి తీసుకునే సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక లాఠీచార్లు జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా కూడా ఇలా తెలంగాణ యువత అంతా కూడా తెగించి కొట్టాడి కలెక్టరేట్ల ముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాలను ఎగిరేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. దాని స్ఫూర్తి ఏంటంటే ఈ తెలంగాణ పోరాటమే. ఆ రోజు మహిళలను నగ్నంగా బతుకమాడించడం, దాంతోపాటు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా నిజాం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఇలా వీర బైరాన్పల్లి దాదాపు 100 మంది నిజాం రజాకారులను ఎదిరించడానికి సొంతగా దళాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా రజాకారులను తరిమికొట్టి సొంతగా ఆయుధాలను తయారు చేసుకుని ఏ విధంగా తరిమికొట్టినో చివరకు పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చి అలా 100 మందిని ఏకదాటిగా హతమార్చడం, ఇలా గుండ్రాంపల్లిలో యువతను ఏ విధంగా హతమార్చడము, దాంతోపాటు పరకాలలో కూడా దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 వస్తే ఇలా 399 రోజులు మనం ఫైట్ చేసిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత 1948 17 సెప్టెంబర్ రోజు
మనకు విమోచన కలిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా పరికాలలో జాతీయ జెండాలను చేతబట్టుకొని వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ ఇలా పరికాలలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జాతీయ జెండాను ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తే వందే మాతరం అని గర్జిస్తూ వస్తుంటే వాళ్ళ రజాకర్లు ఏ విధంగా ఏకదాటిగా కాల్పులు జరిపి 1500 మంది ఇవాళ ఉద్యమకారులను హతమార్చని ఫైరింగ్ ద్వారా హతమార్చిన సంఘటనను తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. వీర బైరాన్పల్లిని మర్చిపోదు, గుండ్రాపల్లిని మర్చిపోదు, 1000 ఊడల మాదిరిని మర్చిపోదు తెలంగాణ సమాజం. మహిళలు నగ్నంగా బతుకమ్మ దుర్మార్గ సంఘటన తెలంగాణ సమాజం మర్చిపోదు. ఆ రోజు చాకలి ఎల్లమ్మ గాని, బురుగుల రామకృష్ణారావు గాని, కుమరం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఎల్లమ్మ ఇట్లా అనేక మంది, ఇలా హిందూ మహాసభ, ఆర్య సమాజ్, ఇవన్నీ కూడా ఈ అన్ని సంస్థలు అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డా కూడా ఇవాళ మనం వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని, వాళ్ళ యొక్క ఆకాంక్షలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రను తెరమరుగేయద్దు. ఈ చరిత్రను తెరమరుగేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమైన స్వాతంత్రం, మరో స్వాతంత్ర పోరాటం ఇది. కాబట్టి ఇటువంటి చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. దీని స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సపరేట్ దేశంగా ఏర్పడే, సపరేట్ రాజ్యంగా ఏర్పడే ఉంటే, సపరేట్ దేశంగా ఏర్పడే ఉంటే వాళ్ళ భారతమాత ఒడిలో తల్లి, భారతమాత కడుపులో ఒక క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేది. కానీ ఈ వ్యాధిని ఆపరేషన్ పోలో అనేటువంటి శస్త్రచికిత్సతోని నయం చేసినటువంటి గొప్ప వీరుడు సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ పోలోతోని ఏ విధంగా నిజాం మెడలు వంచి మనకు విముక్తి కలిగించడో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజున కూడా సర్దార్ పటేల్ చరిత్ర కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. నిజమైన ఉద్యమకారుల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు, వాళ్ళ చరిత్రను చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏదో విముక్తి కలిగిందో ఆ సందర్భాన్ని మనకు పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇవాళ అధికారికంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరం కూడా దీన్ని స్ఫూర్తి తెలుసుకోవాలి. మనం ఎందుకు జరుపుకుంటున్నాం, దేనికోసం జరుపుకుంటున్నాం, వీరుల త్యాగాలేంది, ఎవరు త్యాగం చేశారు అటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రయత్నం చేయద్దు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తాం. నెక్స్ట్ అటువంటి ప్రభుత్వం ఏర్పడితే కూడా దీన్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తాం. సర్దార్ పటేల్ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉన్నది. అందరు పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీరుల చరిత్రను తెరమరుగు కాకుండా పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నది. తెరమరుగు చేసే ప్రయత్నం చేయదు. ఇటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇతన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే వారు కూడా తెరమరుగు అవుతారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. దీన్ని అందరూ కూడా చూసి ఆ చరిత్రను తెలుసుకోవాల్సిందిగా, రాబోయేలకు అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.